పార్టీ ప్రతినిధి ఇక్కడ చిన్నపరెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అండి చిన్నపరెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు వాస్తవాన్ని రామ్నాథ్ కోవింద్ గారికి జరిగినటువంటి అవమానం అనొచ్చు, లేకపోతే ఆ దేవాలయంలో రానియకుండా చేసినటువంటి వాస్తవాన్ని ఆయన చెప్పింది. దానికే ఆయన వైసీపీ తొత్తు వైసీపీ కండవా కప్పుకున్నట్టు. నాగేంద్ర అన్న, నువ్వు మాట్లాడేదంటూ కాస్త జనసేనలో కాస్త మంచిగా మాట్లాడతావు, మరి ఎందుకంటే తయారయ్యావో నాకు అర్థం కావట్లేదన్నా. చాలా హిందూ దేవాలయాల్లో చొక్కా ఇప్పుకొని పోవాలి, తమ్ముడు చొక్కా ఇప్పుకొని పోవాలన్నా. మరి చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు పాప ప్రక్షాళన చేస్తున్నారా? దళితులకు రావాలంటే ఇంకెన్ని ఆంక్షలు పెడతారు అన్నటువంటి మాటను మాట్లాడినందుకు దాన్ని ఒక సబ్జెక్ట్ గా ఆయన మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. దళితులు రాజకీయాలు మతం వచ్చింది నా మాణిక్రావు అన్న, నీకు శుభాకాంక్షలు. నీవు టార్గెట్ రీచ్ అయ్యావు. నువ్వు ఎంత అరిసినా అంతకన్నా నీకు పెద్ద పదవి ఇవ్వరు. నువ్వు ఉండన్నా నన్ను మాట్లాడి 2003లో చేసిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు గౌరవం వ్యక్తి, లేకపోతే నవనీత సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం అండి, ఈ రోజు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ? ఈ కార్యక్రమం అయిపోగానే మేము కూడా ఇక్కడ రాముల వారి టెంపుల్ ఉంది, రాముల వారి టెంపుల్ కి వెళ్తాము. దానికి సంబంధించి పక్షాల కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూజలు చేస్తారా ఈ రోజు? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వీళ్ళు చేసినటువంటి పాపాలని ఖచ్చితంగా అంటే చిన్నపరెడ్డి గారు ఇక్కడ అనుమానాలు ఏంటంటే 100% వీళ్ళు కుట్రలో భాగం అయ్యారు. ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు చెప్పిన మాట వాస్తవం అండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడి మాట్లాడట్లేదు. మళ్ళీ మా చివరి అవకాశం ఇచ్చినట్టయితే ఆ వివరణ కూడా మాకు. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం అండి, చిన్నపరెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూజ చేస్తారా వైసీపీ నాయకులతో కలిసి పూజలు గుళ్ళో? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తిరుపతి వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళ కుట్రలు కుతంత్రాలతోటి ముందుగానే ఆ నోటీసులన్నీ పంపించడం ద్వారా ఆగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకి నాయకులకి పిలుపిచ్చారు. ఆ పిలుపుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి కార్పొరేషన్ లో ఈ కార్యక్రమాలన్నీ జరిగి ఆ ప్రాప పక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక దాని గురించి మనం సాయంత్రానికి మీకు కావాలంటే ఫోటోలు వీడియోలు కావాలంటే మేము పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసి రైట్. కృష్ణాలి గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. వన్ వర్డ్ అండి. నేను గర్భగుడిలో విషయం చెప్పాను కదా, నన్ను కాదండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ ముగ్గురు వెళ్లి గర్భగుడిలోకి వెళ్లి శుద్ధి చేసి ఒక ఫోటో పెట్టమనండి. ఇంకేం అక్కర్లా, నన్ను పంపించక్కర్లా, నేను గుండు గీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది నేను ఏది గర్భగుడిలోకి వెళ్ళి శుద్ధి చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గర్భగుడిలోకి వెళ్ళి శుద్ధి చేసిన ఫోటోలు పెట్టమనండి. నేను గుండు గీయించుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. పవన్ కళ్యాణ్ వెళ్ళమనండి గర్భగుడిలోకి. నేను తాతంశెట్టి నాగేంద్ర గారి గురించి అవట్లా, పవన్ కళ్యాణ్ వెళ్ళమనండి. ఇప్పటి వరకు నేను ఎక్కడ గర్భగుడిలోకి ఈ విధమైనటువంటి సూత్రుల్ని వెళ్ళనిచ్చినటువంటి సంప్రదాయం సనాతన ధర్మంలో లేదు లేదు లేదు. కావాలంటే మీరు కావాలని నిరూపించమనండి. నేను వెళ్ళక్కర్లా, నన్ను పంపేనక్కర్లా. అసలు మాణిక్యరావు గారిని అసలు పోనీరు, ఆ విషయం కూడా నాకు తెలుసు. మా ఇద్దరిని అసలు పోనీరు. నేనేమంటాడు, చంద్రబాబు నాయుడు పంపిమంటున్నా, పవన్ కళ్యాణ్ పంపిమంటున్నా, పురంధేశ్వరిని పంపిమంటున్నా. పోతే చాలు, నేను బహిరంగ క్షమాపణ చెప్పి గుణించుకుంటా. రైట్ సమయం లేదండి, దయచేసి ఒక్క మాట. గర్భగుడిలోకి వెళ్ళడానికి దానికి సంబంధించినటువంటి పూజారులు, దానికి సంబంధించినటువంటి పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ దేవుడి మీద కనుక నమ్మకం ఉంటే నాకు ఆయన పాదాలు నేను తాగుతాను గర్భగుడిలో అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు వాళ్ళు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రమ్మనండి. గర్భగుడిలోకి